కు సంబంధించి చంద్రబాబు గారు మహిళలకు ఉచిత బస్సు అన్నారు. మహిళలకు ఉచిత బస్సు అన్నది పక్క రాష్ట్రం తెలంగాణలో అయితేనేమి, కర్ణాటకలో అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అమలు చేసి చూపుతుంది. మరి అలాంటి పథకానికి కూడా చంద్రబాబు గారు ఎన్ని సాకులు వెతుక్కుంటున్నారో చూడండి. కనీసం సంవత్సరం అయిపోయింది, ఇప్పటికీ కూడా ఉచిత బస్సు మొదలు కాలేదు. అది ఆగస్టు 15కు చేస్తామంటున్నారు. ఎంత మటుకు అవుతుందో తెలియదు. ఒకవేళ చేసినా కూడా దాంట్లో కూడా మళ్ళీ మహిళలకు సంబంధించి ఇంటర్ డిస్ట్రిక్ట్ అయితే అది కవరేజ్ చేయము అంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద విమెన్ 16 లక్షల మంది మహిళలేమో ప్రతిరోజు బస్సులలో ప్రయాణిస్తారు. వాళ్ళందరికీ జీరో టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ జీరో టికెట్ మీద కూడా మళ్ళీ చంద్రబాబు గారు స్టాంప్ వేసుకుంటారట. కానీ మహిళలు ప్రయాణించేది ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు, అంటే విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్తే మళ్ళీ డబ్బులు కట్టాలట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఇక ఇచ్చేదేదో మొత్తము ఫ్రీగా ఇయ్యొచ్చు కదా, ఇచ్చినట్టన్నా మంచి పేరైనా మీకు వస్తుంది కదా. ఇది చాలా అన్యాయం. సూపర్ 6 లో ఇంకొకటి మహిళా శక్తి. ప్రతి మహిళకి 18 ఏళ్లు నిండిన తర్వాత 1500 రూపాయలు నెలకిస్తామని చెప్పారు. సంవత్సరానికి 18,000 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామని చెప్తే అది చాలా పెద్ద బడ్జెట్టే. కానీ కనీసం ఆ మాత్రం క్యాలిక్యులేషన్ మీరు చేసుకోలేకపోయారా? ఎన్నికలప్పుడు మీరే కదా ఊదరగొట్టారు, ప్రతి మహిళను మేము శక్తివంతురాలని చేస్తామని. మరి అలాంటప్పుడు ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియదా? ఇప్పుడు రాష్ట్రాన్ని అమ్మేయాలి, ఆ పథకాన్ని అమలు చేయాలంటే అని మీ మంత్రులే మాట్లాడుతున్నారు. అంటే దానికి P4 తో లింకు పెడుతున్నారు అంటే మీ అసమర్థతే కదా. P4 తో లింకు పెడతాము అని మీరు ఆ రోజు చెప్పలేదు కదా. ఈ రోజేమో P4 కేమో దాతలు ఉంటే డబ్బులు వస్తాయి, దాతలు లేకపోతే డబ్బులు రావు. అంటే ఆ పథకం అమలు కాదు. దాదాపు 2 కోట్ల మంది మహిళలకు అమలు కావాల్సిన పథకం కనీసం 1,80,000 మహిళలకైతే అమలు కావాలి కదా. మరి ఇప్పుడు మీరు అన్నిటికీ లింకు పెడుతున్నారు, P4 కు లింకు పెడుతున్నారు, రాష్ట్రానికి అమ్ముకోవాలి అని మాట్లాడుతున్నారు. అంటే మీకు ఎంత చిత్తశుద్ధి ఉన్నట్టు? మరి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందనక ఏమనాలి? రైతుల విషయానికి అన్నదాత సుఖీభావ అన్నారు. 93 లక్షల మంది రైతులు ఉంటే మీరు ఇస్తున్నది ఎంతమందికి? 47 లక్షల మంది రైతులకి. మిగతా అందరికీ టోపీ పెట్టినట్టే కదా. తల్లికి వందనం పథకం ప్రకారం 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే మీరు ఇస్తున్నది 67 లక్షల మందికి. అన్నిట్లో కోతలు పెట్టుకుంటూ పోతే మిమ్మల్ని ఏమనాలి? మీ చిత్తశుద్ధి కనిపించడం లేదు. మళ్ళీ చెప్తున్నాం, సూపర్ 6 యథావిధిగా మీరు ఎలా మాటిచ్చారో నిరుద్యోగ భృతి మీరు ఇంతకు ముందు కూడా మాటిచ్చారు. పోయిన ఎలక్షన్లలో 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గారు ఇదే మాట ఇచ్చారు. నిరుద్యోగ భృతి ప్రతి నెల ఇస్తామని చెప్పారు. అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చేటట్టు కనిపించటం లేదు. మేము ఉద్యోగాలు ఇస్తాము అంటున్నారు. కనీసం 50 లక్షల మంది బిడ్డలు ఉన్నారు ఉద్యోగాలు లేక. కనీసం మీరు ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో తెలియదు. పోనీ 20 లక్షలు ఇస్తారా? ఎంతమందికి ఇస్తారు? ఇంతవరకన్నా మీరు నిరుద్యోగ భృతి ఇవ్వాలి కదా. అటు ఉద్యోగము రాదు, నిరుద్యోగ భృతి రాదు. మరి మీరు ఇచ్చిన మాటేమో ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత ఓడమల్లన్న. అదే అంతవరకు పోడిగుండు. అదే మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని 4 ఏళ్ళు ఎదురు చూడాలి. అంతేనా? ఎవరైనా ఏమనుకుంటారండి? అధికారం లేకొచ్చిన వెంటనే అన్ని హామీలు నెరవేరుస్తారు అనే కదా రాజశేఖర రెడ్డి గారు ఎలా అమలుపరిచారు? మొదటి సంతకంలోనే అమలు పరిచారు కదా. మరి ఆ క్లాస్ ఎక్కడుంది? అవును, నాకు తెలియదంటనా? చంద్రబాబు గారికి ముందు తెలియదా? వచ్చాక డిస్కవరీ చేశారా? డిస్కవరీ ఛానల్ ఏమైనా పెట్టారా? కాదు కదా. ముందు నుంచి తెలుసు కదా ఎన్ని అప్పులైనాయని. 11 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చంద్రబాబు గారికి తెలియకుండానే ముఖ్యమంత్రి అయ్యారండి. మరి అన్ని తెలిసే కదా చెప్పారు చంద్రబాబు గారు. ప్రతి నెల మహిళలకి 1500 రూపాయలు ఇస్తామని. చాలా అన్యాయం ఇది. చేస్తారండి. ఈ రాష్ట్రం అంతా పేదరికంలో కొట్టుకున్న తర్వాత చేస్తే ఏం లాభము? అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తే కదా. తొక్కిసలాటలో 6 మంది భక్తులు తమ ప్రాణాలని కోల్పోవటం జరిగింది. 50 మంది పైగా భక్తులు తీవ్రంగా గాయపడడం జరిగింది. దీని మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల అందరి ఆగ్రహావేశాలను చవిచూసినటువంటి ప్రభుత్వం కంటి తుడుపు చర్య కోసమని ఒక జ్యుడిషియల్ కమిషన్ను వేసింది. ఈ జ్యుడిషియల్ కమిషన్ను వేయటానికి పూర్వం 9వ తారీఖున జనవరి నెల చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి ఆ రామాయణాయుడు పార్కు ఈ రెండింటినీ సందర్శించి అక్కడున్నటువంటి కలెక్టర్ గారి మీద, ఎస్పీ గారి మీద, సివిఎస్ఓ గారి మీద, ఈఓ గారి మీద పెద్ద ఎత్తున
రంకెలు వేసే అంతగా వాళ్ళ మీద కోపగించుకోవటం జరిగింది. ఆ మాత్రం మీకు బాధ్యత లేదా, ఆ మాత్రం మీరు పట్టించుకోరా, అది ఇదని అంటే చంద్రబాబు గారు చాలా తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటి ఒక భ్రమను కల్పించినారు ఆ 7-8 నిమిషాల పాటు. తరువాత ఆయన ఈ జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సందర్భంగానే పొద్దున చంద్రబాబు నాయుడు గారికి వచ్చారు, మధ్యాహ్నం గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఈఓ చైర్మన్ల మధ్యన ఏమాత్రము కూడా పొంతన కుదరటం లేదు, వాళ్ల మధ్యన అవగాహన రాహిత్యం ఉన్నది, దీనికి వెంటనే మీరు క్షమాపణలు చెప్పాలి జరిగినటువంటి దానికి మొత్తం అని ఈ రకంగా చెబితే తప్ప దీనికి మరొక గత్యంతరం లేదు అని చెప్పి నేను చెప్తున్నాను క్షమాపణలని ఆయన క్షమాపణలు కూడా చెప్పినాడు. సరే, దానికి చైర్మన్ గారు ఆయన చెప్తే నేను ఎందుకు చెప్పాలి క్షమాపణలు అని నసిగి ఆ తర్వాత ఆయన కూడా సన్నగా నొసిగినారు నేను క్షమాపణలు అన్నట్టుగా. సరే, ఇది ఈ తతంగమంతా అయిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు వేసినటువంటి ఈ జ్యుడిషియల్ కమిషన్ కు ఒక 4-5 రోజుల ముందే అక్కడున్నటువంటి ఆ డైరీ ఫామ్ అధికారి హర్నాథ్ రెడ్డిని, ఆ క్రైమ్ డిఎస్పీ రమణ కుమార్ని ఇద్దరిని సస్పెండ్ చేసి ఎస్పీ సుబ్బరాయుడు గారిని, జేఈఓ గౌతమి గారిని ఇద్దరిని కూడా, అలాగే డిఎస్పీ డిఎస్పీ గారు ఎస్పీ జేఈఓ గౌతమిని ఇద్దరిని కూడా ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. వీళ్లే బాధ్యులు హర్నాథ్ రెడ్డి, రమణ కుమార్ అని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ వాళ్ళని ఇద్దరిని కూడా సస్పెండ్ చేయటం జరిగింది. ఆ తర్వాతనే ఈ కమిషన్ వేసినారు. ఆయన వేసిన తరువాత ఈ కమిషన్ నిర్వహణ ఎలా ఉంది అంటే చంద్రబాబు గారు ముందే నిర్ణయించుకొని ఈ రకంగా మీరు కమిషన్ రిపోర్టు ఇవ్వాలా. సింగపూర్లో ఒకే పార్టీ గెలుస్తా వస్తారు, అట్లా కళ్ళగా అంటూ ఉంటాడు. అట్లా ఇంకా అసెండాస్ గురించి మర్చిపోలే మేమెవరు. ఆ మంత్రి ఈశ్వరన్ గారు ఆయన రావడం, అగ్రిమెంట్ చేసుకోవడం, పైసా పెట్టకుండా సింగపూర్ పేరు వాడుకొని దాదాపు 58% ఆ అసైన్మెంట్లో ఆ కంపెనీకి వాటా, అన్ని ఇచ్చే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం, ప్రభుత్వానికి మాత్రం 42% వాటా విషయం మర్చిపోలే ఇంకా మేము. సరే, ఈ సందర్భంగా ఎందుకు మాట్లాడుతున్నాయంటే పాపం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కూడా తీసుకెళ్తా ఉన్నారు. లోకేష్ గారు ఎట్లాగూ పాపం ఇంకా ఇప్పుడు నేర్చుకుంటున్నాడు, కానీ చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా చెప్దాం అనుకుంటా ఉన్నాం. అయ్యా, ఈరోజు విద్యారంగం చాలా ఇబ్బందుల్లో ఉంది, నేను ఇంకా అస్తవ్యస్తంగా ఉందని మాట్లాడాలి, కానీ ఎక్కడో విద్య పట్ల మాట వాడడానికి ఇబ్బంది అయిపోయి ఇబ్బందుల్లో ఉందని చెప్తా ఉన్నాను. కానీ మీ విధానాలు మాత్రం అస్తవ్యస్తంగా ఉన్నాయి. బాబు, నాకు లోకేష్ గారు కానీ ఇలా ఈ మధ్య మంత్రులు గవర్నమెంట్ ఎక్స్లో ఏదో పెడుతుంటారు, మనుషులకు ముఖాముఖి కాకుండా ఎక్స్లో వాళ్ళు ట్వీట్లు పెడుతుంటారు, చదువుకోండి చదువుకోండి అని. దాంట్లో ఇంట్రెస్టింగ్ ఆయన ఒక 22/10/24లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ హ్యాస్ చీటెడ్ యూ బై నాట్ పేయింగ్ దర్ ఫీ రియంబర్స్మెంట్ డ్యూస్ టు ది ట్యూన్ ఆఫ్ 3,500 crores అని పెట్టాడు. నేను మొత్తం కట్టేసేస్తా ఉన్నాను, కానీ మీకు బాకీ కట్టకుండా బాకీ పడిపోయి చీట్ చేసింది అని చెప్పారు. అసలుకి ఏమనుకుంటున్నారు వీళ్ళు, నాకేం అర్థం కావడంలే. అసలు చంద్రబాబు నాయుడు గారికి బహుశా మీద పరిపాలన మీద పట్టు లేదందామా, లేకుంటే అసలుకి ఏం అర్థం కాకుండా పోతుందా నాకు తెలియదు. కానీ అయ్యా, ప్రభుత్వాలు కంటిన్యూషన్ ప్రాసెస్లో ఉంటాయి. ఇదేమి చోళుల, పాండ్యుల, గుప్తుల రాజ్యాలు కాదు ఇవి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మేరకుండే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎక్కువ ఉంటాయి. పార్టీలు మారితే ప్రభుత్వం ఉంటుంది. బహుశా మీరు మీ పార్టీనే ప్రభుత్వం అనుకుంటున్నారేమో. కాదు కాదు, ప్రభుత్వం వేరే, పార్టీ వేరుగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు అధికారం నుంచి దిగిపోయిన రోజుల్లో ఆ 15 నుంచి 19 మధ్య మీరు 1778
కోట్ల రూపాయలు ఫీజులు రియంబర్స్మెంట్ చేయలే. దాదాపు 16,73,000 మంది విద్యార్థులకు సంబంధించిన అంశం అది. ఎవరు కట్టారు? మీరు మొన్న వచ్చి కట్టారా? 24లో ఏమైనా కట్టారా? అది మా గవర్నమెంట్ చేసిన అప్పు ఇచ్చి డబ్బులు కట్టని చెప్పేసి. దట్ ఈజ్ పెయిడ్ బై ద హానరబుల్ ది దెన్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ హిస్ గవర్నమెంట్. గుర్తుపెట్టుకోవాలి మాట్లాడేటప్పుడు. మీ గురించి మాట్లాడితే అయ్యా ఫీజుల డబ్బులు ఇవ్వడం లేదు, రియంబర్స్ చేయడం లేదు, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి, ఉన్నత విద్య చాలా ఇబ్బందుల్లో పడుతుందని విద్యార్థులు ప్రజలు భయపడుతూ బాధపడుతూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన యువత పోరు అనే కార్యక్రమం కింద లక్షలాది మందితో కార్యక్రమం చేస్తే మీ దగ్గరికి ఒక చలనం వచ్చినట్లు అట్లా చూపించారు. ఎందుకంటే చలనం అనేది ప్రాణం కదా, మాకు ప్రాణం ఉంది ఈ ప్రభుత్వానికి అని చూపించారు. అభివృద్ధి మనందరికీ కూడా త్వరలో పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. మా పార్టీకి సంబంధించిన మా యొక్క జాతీయ సంఘటన మంత్రి అయిన శ్రీ సంతోష్తో కలవటం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన ఏ విషయాలు మీరు ఫోకస్ చేసి ముందుకెళ్లాలనుకుంటారో ఆ విషయాలు మాట్లాడటం జరిగింది. అలాగే కేంద్రం సంబంధించిన అంశాలు ఎప్పటికప్పుడు అవన్నీ కూడా ఫిక్స్డే కనుక దానికి ఎలైన్ అవుతూ ఈ రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమాలు ప్లాన్ చేసి ముందుకెళ్ళమన్నారు. ఆ విధంగానే మేము వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అలాగే మన ప్రియతమ హోంమంత్రి శ్రీ అమిత్ షా గారిని కలవటం జరిగింది. ఆయన కూడా సంస్థాగతానికి సంబంధించిన అంశాన్ని ఆలోచన చేస్తూ ముందు పర్యటన చేసి కార్యకర్తలను కలిసిన తర్వాత తప్పనిసరిగా ఏ ఇష్యూస్ అయితే మన దగ్గర ఉన్నాయో కేంద్రం దానికి సంబంధించిన డెలిగేషన్స్ తీసుకొచ్చి ఆయా మంత్రిత్వ శాఖను కలిసే విధంగా ఒక ప్రయత్నం చేయమన్నారు. అలాగే నడ్డా గారిని కూడా కలవటం జరిగింది. మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారు కూడా ఈ ప్రాంతానికి వచ్చే విధంగా, అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన ఏవైతే అనేక రకాల విషయాల పట్ల ఆయనకి మంచి అవగాహన ఉంది, ఆ విధంగా వాటి విషయాలను కూడా మాట్లాడటం కూడా జరిగింది. అలాగే నాకు నిర్మలా సీతారామన్ గారితో ఎక్కువసేపు మాట్లాడే అవకాశం దొరికింది. నిర్మలా సీతారామన్ గారు కామర్స్ మినిస్టర్గా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆవిడ రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడానికి విస్తృత స్థాయి తిరగటం, అనేక మంది కార్యకర్తల్ని నాయకుల్ని పార్టీలో చేర్చడంలో ఆవిడ కీలక పాత్ర పోషించింది. అన్ని ప్రాంతాలకి నిధులు ఇచ్చే విధంగా అనేక ప్రాజెక్ట్స్ తీసుకురావడానికి ఆవిడ కృషి చేసింది. ఆవిడకి ఆ గతం ఏదైతుందో ఆ విధంగా మేము ఇప్పుడు కోరుకుంటాను. తప్పనిసరిగా పార్టీ కార్యక్రమంలో కూడా నేను పార్టిసిపేట్ చేస్తాను. చాలా రోజులైంది, తప్పనిసరిగా చేస్తానని చెప్పి ఆవిడ కూడా గతంలో కామర్స్ మినిస్టర్గా అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో వీటిని పెంచే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విధంగా ముందుకు తీసుకెళ్లడంలో కొన్ని లోపాలు జరిగాయి. ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్ నిలబడాలి అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమల మీదే ఆలోచన చేయాలి. అటువంటి ఆలోచనలో మీరు కూడా పనిచేయండి. ఎక్కడెక్కడైతే మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటన్నిటిని హైలైట్ చేసి ముందుకెళ్లాలనుకున్నాం. ఆ విధంగా నాతో పాటు శ్రీనివాసవరం గారు కూడా రావటం జరిగింది. ఆయన కూడా గతంలో నర్సాపురంలో ఆవిడ అక్కడ ఒక హబ్ క్రియేట్ చేయాలని చెప్పి అనుకుంది, ఈ యొక్క అగ్రి కామర్స్ హబ్. అది దానికి ఫండ్స్ కూడా 100 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది, కానీ అది ప్రారంభం నోచుకోలేదు. కనుక అటువంటి పునఃప్రారంభించే విధంగా ఒక ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా స్టార్ట్అప్స్ కేవలం ఐటీ అనుకుంటారు, ఐటీ కాదు, అగ్రి బేస్డ్ స్టార్ట్అప్స్ గురించి ఆలోచించాలి. అక్కడక్కడ వచ్చాయి, కానీ దాని ఒక రూపం తీసుకురావాలని ఇటువంటి అనేక రకాల ఇష్యూస్ ఆవిడతో మాట్లాడడం జరిగింది. ఆ విధంగానే ఆవిడ వచ్చి పార్టీ కార్యక్రమంలో పాల్గొంటాను, పర్యటన చేస్తానని కూడా చెప్పారు. అలాగే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆయన కూడా జయశంకర్ గారిని కూడా కలిసాం. చాలా మందికి ఆయన ప్రపంచానికి సంబంధించిన అనేక విషయాలు మాట్లాడతారని తెలుసు, కానీ ఆయన పనిచేసింది ఎక్కువ ట్రైబల్ ఏరియాస్లో, గుజరాత్ సంబంధించిన ఏరియాస్లో ఆ ప్రజల మధ్యలో డిఫరెన్స్ ఏ విధంగా తీసుకురావాలి, వారి వ్యవసాయానికి సంబంధించిన ఇరిగేషన్ సంబంధించిన ఆలోచనలు మనకి ఆశ్చర్యానికి గురి చేస్తాయి. 2 రోజుల పాటు ఆయన అరకు పాడేరులో పర్యటన చేశారు. మళ్ళీ కల్పించేటువంటి ప్రక్రియకి మనం శ్రీకారం చుడుతూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోగలిగాం, రైల్వే జోన్ను సాధించుకోగలిగాం, మెట్రోలను తీసుకురాగలుగుతూ ఉన్నాం. అంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. కష్టంలో ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో కూడా, మరి ఇటువంటి స్థితిలో కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం ఇస్తూ ఉంది, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని ఈవేళ ప్రజలందరూ కూడా ఈ సంవత్సర పాలన పట్ల ఆశీర్వాదం అందజేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మీ ద్వారా కూడా ఈవేళ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈవేళ తలరాతలను మార్చేటువంటి నాయకుడికి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటాయి. తలకాయల్ని తీసేటటువంటి వ్యక్తిగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితిని దయవుంచి మీరందరూ కూడా గమనించమని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే
మీరు చూస్తూ ఉన్నారు ఇవాళ ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమంతో రేపు 2047 కల్లా మళ్ళీ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో నిలపాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మీ తలరాతలు మార్చేటువంటి విధంగా పనిచేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కక్షతో అంటే 2024లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నన్ను ఓడించారనేటువంటి కక్ష ఈరోజు ప్రజల మీద, రాష్ట్రం మీద, తెలుగు జాతి మీద కూడా పెట్టి ఇవాళ ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేయాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తును విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచనతో ఎప్పటికప్పుడు కుట్రలు పన్నుతూ అలజడులు సృష్టిస్తూ శాంతి భద్రతలకు వివఘాతం కలిగిస్తూ మళ్ళీ ఈ పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావాలి అని అంటే భయపడేటువంటి విధంగా ఈరోజు కూడా అడుగుతున్నారు పారిశ్రామికవేత్తలు. మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అంటే జగన్ మళ్ళీ రాడని గ్యారంటీ మీరు ఇవ్వండి అని అడుగుతేటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి స్థితి వ్యాలీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి పరిస్థితి. అందుచేతే అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండడానికి కూడా అనర్హుడు, రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదు. అటువంటి వ్యక్తి అవసరం లేదు ఈ రాష్ట్రానికి అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించమని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా ఒక రాజు అయినా, ఒక పాలకుడైనా రాష్ట్రాన్ని కాపాడేవాడై ఉండాలి, ప్రజలను రక్షించేవాడై ఉండాలి. మరి మనందరికి కూడా రక్షణ కల్పించేటువంటి ఉండాలి తప్ప భక్షించేవాడై ఉండకూడదు. ఎందుకంటే మొన్న మీరు చూసారు ఏదైతే మరి ఆయన పరామర్శలు పేరు చెప్పి ఒక అలజడులు సృష్టిస్తుంటాడు కుట్రపూరితంగా. పరామర్శలు అంటే మీ అందరికీ తెలుసు, ఎవరైనా చనిపోతే వారం రోజుల్లోనూ, 10 రోజుల్లోనూ, లేకపోతే నెల రోజుల్లోనూ పోతాం. కానీ ఈయన పరామర్శల పేరు చెప్పి సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా, అందులోనూ కూడా ఆయన ప్రభుత్వ కాలంలో చనిపోయిన వ్యక్తికి మరణాన్ని కూడా మన ఖాతాలో వేసి దాని పరామర్శ